వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలపై బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మంత్రి సీతక్క. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామన్న సీతక్క. వడ్డీ రహిత రుణాలపై బీఆర్ఎస్ ను విమర్శించిన మంత్రి. మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. పార్టీ మార్పు ప్రచారంపై స్పందించిన జీవన్ రెడ్డి. రాజ్యాంగబద్ధంగానే నిర్ణయాలు తీసుకుంటానన్న జీవన్. పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించిన జీవన్ రెడ్డి. రాజకీయ పరిస్థితులపై త్వరలో స్పష్టత ఇస్తానన్న జీవన్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే రేవంత్ పై నమ్మకం లేదన్న వివేకానంద. నిర్ణయాల వల్ల ప్రజలను ఎదుర్కోలేకపోతున్నారన్న ఎమ్మెల్యే. ప్రజాపాలన కార్యక్రమం విఫలమైందన్న వివేకానంద విమర్శ. ప్రభుత్వ హామీలు అమలు కాలేదని ఆరోపణలు. రైతులకు ప్రభుత్వం వైఫల్యాలు తోడయ్యాయని సంజయ్ విమర్శ. యాసంగి పంటకు రైతు భరోసా ఇవ్వలేదన్న ఎమ్మెల్యే. కరెంటు పెట్టుబడి సమస్యలతో రైతుల నష్టమన్న సంజయ్. రైతులకు తక్షణ సహాయం అందించాలని డిమాండ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మహిళల కంటే బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత వ్యతిరేకతని మంత్రి సీతక్క ప్రశ్నించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 57,000 కోట్ల వడ్డీ రహిత రుణాలు ఇచ్చామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రూపాయి కూడా వడ్డీ రహిత రుణాలు ఇవ్వలేదని విమర్శించారు. అప్పటి ప్రభుత్వం 3,000 కోట్ల భారం మోపిందని ఆరోపించారు. మహిళల సాధికారత కోసం ఇప్పటి వరకు 1,121 కోట్ల వడ్డీని ప్రభుత్వం భరించిందని వివరించారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు దాదాపుగా 1,121 కోటి రూపాయలు 1,121 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ డబ్బులను, అంటే వాళ్ళ వడ్డీని పే చేయడం జరిగింది. మేము ఎగ్గొట్టలే అధ్యక్ష, చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత లేడీస్ అంటే మీకు అంత వ్యతిరేకం? అరే ఒక లక్ష్యం పెట్టుకున్నాము, ఆ లక్ష్యాన్ని, ఆ సంకల్పాన్ని రీచ్ కావాలనుకుంటున్నాము. మేము ఇవాళ మీరు మూతేసినటువంటి శిల్పారామం దగ్గర 106 షాప్స్ మహిళలకు వివిధ గ్రామాల నుంచి ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళకు మార్కెట్ సౌకర్యం కల్పించినాం. మీరు ఫ్రీ బస్సు పెడితే కూడా దాని మీద అనేక రకాల సెటైర్లు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు వీడియోలను చిత్రీకరించడం, ఇవన్నీ కూడా అది మీ వంతు. ఇది తప్పు. ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించాలని కోరిన యుఎస్సి ఐఆర్ఎఫ్ కు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విమర్శించారు. ఇదే సంస్థ ఇంటెలిజెన్స్ సంస్థలను కూడా బ్యాన్ చేయాలని చెప్పిందని గుర్తు చేశారు. అప్పుడు వాటిని కూడా బ్యాన్ చేయమంటారా అని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. విదేశీ సంస్థల సూచనలపై దేశ ప్రయోజనాలను దెబ్బతీయకూడదని అన్నారు. రాజకీయాల కోసం జాతీయ భద్రతను పరంగా పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. సంస్థ యునైటెడ్ స్టేట్స్ ది, ఆ సంస్థ చేసినటువంటి ఒక దీనిపైన కాంగ్రెస్ స్పందించి ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఈ యొక్క యుఎస్ఏఆర్ఎఫ్ని 2024లోనే ఇది బయాస్డ్ ఆర్గనైజేషన్, ఇది ఎప్పుడు కూడా భారతదేశాన్ని చిన్న చూపుతో చూసినటువంటి ఒక సంస్థ ఇది. కాబట్టే ఈ యొక్క రిపోర్ట్ ఏదైతే ఇచ్చినరో సిఐఎస్ఎఫ్, ఈ యొక్క సంస్థ యుఎస్ ప్రభుత్వ సంస్థ ఏదైతే డిమాండ్ చేసిందో ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడానికి రికమెండ్ చేసిందో, అదే యుఎస్సిఐఆర్ఎఫ్ రాని మన ఇంటెలిజెన్స్ వింగ్, మన భారతదేశ ఒక ఇంటెలిజెన్స్ వింగ్ని కూడా బ్యాన్ చేయమన్నది. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను, ఈ యుఎస్ఏఆర్ఎఫ్ ఏ ఒక యుఎస్ సంస్థ అయితే ఉందో, గవర్నమెంట్ సంస్థ, ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది. మళ్ళీ రాని కూడా బ్యాన్ చేయమన్నారు, రాని అబండన్ చేయమన్నారు. అటువంటి రాని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ దాన్ని బ్యాన్ చేయమంటారా? నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతాను. తల తూకాలు లేని ఒక మాటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీది. తాను తీసుకునే ప్రతి నిర్ణయం రాజ్యాంగబద్ధంగానే ఉంటుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే తనతో కలిసి పనిచేయాలని ఆహ్వానించారని తెలిపారు. తాను పార్టీ వీడతానని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో ముందుగా చెప్పాలని ప్రశ్నించారు. తమ పార్టీలోకి వచ్చి చిచ్చుపెట్టింది సంజయ్ అని విమర్శించారు. తాను పార్టీ మారాలనే ఆలోచనకు రావడానికి కూడా సంజయ్ చర్యలే కారణమని ఆరోపించారు. రాజకీయ పరిస్థితులపై త్వరలో స్పష్టత ఇస్తానని తెలిపారు. బద్ధంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఆ విధంగా కాకుంటే ఏదైతున్నదో ఆయన నాకు నీతులు చెప్తున్నా, నేను కలిసి పనిచేస్తా జీవన్ రెడ్డితో. నువ్వు ఏ పార్టీ కథయింది మరి? ఆయన ఏ పార్టీ అనుకుంటున్నావు నాకు తెలియదు. నేను ఇంతవరకు కాంగ్రెస్ లో ఉన్నానే, ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నా.
ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి పంతం దిగుతే ఎవరేం చేయాలి? పంతం దిగుతే ఎవరేం చేయాలి అంటున్నా. ఎవడో వచ్చి ఇంట్లో చిచ్చు పెడితే ఏం చేయాలి? ఇలా మన దగ్గర ఒక 90% ఇంట్లో ఉడుగుంది వస్తే ఏం చేస్తారే? ఇంట్లో ఉడుగుంది వస్తే ఏం చేస్తారు అంటున్నాను. ఇప్పుడు ఉడుగులే ఖచ్చిత వచ్చే ఆయన ఉడుగుతో సంసారం చేయాలని కోరుకుంటున్నా, ఉడుగుతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నా. ఆయన వాళ్ళు నిన్నటి వరకు ఏదైతుందో మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్న నియోజకవర్గం జగిత్యాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆదర్శం. స్టిల్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ అన్ని మారాల్సి వస్తుంది. దానికి ఆలోచన ఏముంటుంది? సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమ్మకం లేదని ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కోలేకపోతున్నారని అన్నారు. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం సరైన విధానం లేకపోవడంతో విఫలమైందని విమర్శించారు. 9 రోజుల్లోనే కార్యక్రమం నిలిచిపోయిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో మరి వారు ఎంతో గొప్పగా ప్రారంభించినటువంటి కార్యక్రమం మరి 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని ప్రారంభం చేసినారు. 99 రోజులను ప్రారంభిస్తే 9 రోజులకే బోర్ల పక్కన పడ్డారు. 99 రోజుల ప్రోగ్రామాన్ని స్టార్ట్ చేస్తే 9 రోజులకే పడకేసింది. ఈ యొక్క కార్యక్రమానికి అట్టహాసంగా ఎంతో ఆర్భాటంగా ప్రారంభం చేసేటువంటి కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవు. ఈ యొక్క 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఒక విధి విధానాలంటూ లేవు. ఈరోజు దీనికి ఒక రూపాయి లేదు. కాబట్టి 9 రోజుల్లోనే ఘోరంగా మరి విఫలమైపోయి ఈరోజు మరి పరిస్థితి ఏర్పడ్డదంటే ఇదే పని. ఇది మొదటి కార్యక్రమం కాదు. 2.5 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం తీసుకున్నా మరి అట్టర్ ఫ్లాప్ గా ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి శాసనసభ్యులకే ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం లేకుండా పోతా ఉన్నది. ఇప్పుడు 99 రోజుల యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఎట్లుందంటే అది గాలిలో మేడలు కట్టినట్టున్నది. అది ఎట్లుందంటే బెల్లం లేని భక్ష్యాలు తయారు చేసినట్టు ఉన్నది. కాబట్టే ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా గ్రామాల పోలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఏదో తూతూ మంత్రంగా నామమాత్రం చేస్తున్నామా అంటే చేసినట్టు బ్యానర్ పెట్టుకొని అక్కడ ఫోటోలు పెట్టి ముఖ్యమంత్రి గారికి సంతృప్తి పరిచే కార్యక్రమం నడుస్తుంది తప్ప నిజంగా అది ఎలాంటి కార్యక్రమం జరుగుతలేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందంటే దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. దాదాపు వాళ్ళ 50% టైం అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ పని ఎట్టుందంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే పరిస్థితుల్లో ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు అందరి పరిస్థితి కనపడతా ఉన్నది. మరి పదే ఢిల్లీకి చక్కర్లు కొట్టుకుంటూ ఈ రోజు కూడా పోతున్నాడు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ 67 సార్లు పోతా ఉన్నాడు. మళ్ళీ కూడా అక్కడ వెళ్ళి తమ మూట పనికి తన కుర్చీ కాపుకోవడానికి అదే ప్రయత్నం తప్ప ఇక్కడ స్థానికంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆలోచన లేదు. దాని గురించి ముందు వెళ్ళసుకోవాలన్నటువంటి ఒక ప్రణాళిక లేదు. ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే ఇక ఊర్లలో గ్రామాలలో సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు పోయి రిబ్బన్ కట్టడానికి పోతున్నారు. వాళ్ళేమో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మాకేమో డబ్బులు వస్తాయేమని చెప్పేసి ఇల్లు కట్టుకుంటే ఇందిరా మిల్ల పేరే పైసలు వస్తాయేమనుకుంటే ₹1 వేయట్లేదు. కానీ ప్రజలు సొంతంగా కట్టుకుని ఇళ్ళకి పోయి రిబ్బన్ కట్ చేస్తానికి మాత్రం ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు లైన్ కడుతున్న సంగతి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజలు పూర్తిగా ముఖ్యమంత్రి గారి నాయకత్వం పట్ల, ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. అందుకే వారి శాసనసభ్యులు కూడా వారికి అంటే మీటింగ్ అటెండ్ అయ్యేదానికి మరి సుముఖత వ్యక్తం చేస్తలేరు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేటువంటి సిపిఐ కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మాట నిలబెట్టుకోవడంలో మరి వెనుకపోయింది. కాబట్టి మేము కూడా వీళ్ళ ఎంబడి ఉండలేమని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. మరి రోజు రేపు కూడా తెలుగుగా మనకి లైన్ కడతారు. ఇక 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఎమ్మెల్యేలంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీని వీడి మరి తమ దారి తమ చూసుకుంటాను కూడా చాలా మంది నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమ దారిని వెతుకుంటా ఉన్న సంగతిని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదు భవిష్యత్తులో అని చెప్పి తేలిపోయింది. కాబట్టి ఏదో కొన్ని రోజులు అధికారం ఉంటుంది, పనులు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి కనపడుతుందని చెప్పి
ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ రైతులు ప్రకృతి వైపరీత్యాలతో పాటు ప్రభుత్వ వైఫల్యాల వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విమర్శించారు. యాసంగి పంటకు రైతు భరోసా ఇవ్వలేదని ఆరోపించారు. కరెంటు కొరత, పెట్టుబడి సమస్యలతో రైతుల తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని తెలిపారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం సరైన దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. రైతులకు తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతని చెప్పగానే అమ్మాయిల ఆడవాళ్ళందరూ వచ్చి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఉన్నట్టు టైంలో రైతుల భూముల విలువ పెరిగింది, రైతుల విలువ పెరిగింది. ఇవాళ ఇప్పుడే చెప్పినట్టు నేను ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు అయితే, రెండోది ప్రభుత్వ వైపరీత్యాలు. మొక్కజొన్న వచ్చి మార్కెట్లోకి దగ్గర 10-15 రోజులు స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఓపెన్ కాలేదు. రెండోది యాసంగికి రైతు బంధు ఇచ్చిండ్రా, ఇయ్యలేదు. అటు రైతు బంధు లేదు, ఇటు కొనుగోలు కేంద్రాలు లేదు. ఏమవుతోంది ఇవాళ? ఎంఎస్పి ఏమో మొక్కజొన్నలకు 2400 రూపాయలు ఉంది ఎంఎస్పి. కానీ ఈ ప్రభుత్వ వైపరీత్యం వల్ల, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడం వల్ల రైతులు బయట మార్కెట్లో 1700 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. అంటే ఎంత లాసు? దగ్గర 35% లాస్ వస్తా ఉంది రైతులకు. అంటే 700 రూపాయలు లాస్ పర్ క్వింటాల్. మామూలుగా ఎకరానికి మొక్కజొన్న 30 క్వింటాలు వండుతుంది. 700 రూపాయలు అంటే 21,000. రైతు పెట్టుబడి కూడా వస్తలేదు పాపం. రైతు పెట్టిన పెట్టుబడి కూడా వస్తలేదు. అటు రైతు బంధువు లేదు, ఎక్కడనో అప్పో సప్పో తెచ్చి పెట్టుబడి పెట్టి దిగుబడి వచ్చిన తర్వాత కొనే నాదుడు లేడు. ఇప్పటికన్నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కరెంటు లేదు సరిగ్గా, మీ పెట్టుబడి లేదు, కొనుగోలు లేదు, మరి ఎట్లా బతకాలి రైతు? అందుకొరకే చెప్తా ఉన్నాం, రైతుకి ఇవాళ కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు, మీరు వచ్చిన నుండి కాంగ్రెస్ ప్రభుత్వ వైపరీత్యం కూడా స్టార్ట్ అయింది. దానివల్ల రైతు నష్టపోతా ఉన్నాడు. ఇప్పటికన్నా అయ్యా వ్యవసాయ శాఖ మంత్రి గారైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు, నల్లగొండ ప్రజలు ఫ్లోరైడ్ సమస్యలతో పాటు మూసీ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ పరిస్థితులను పరిశీలించాలని గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళన చేయకపోతే ప్రజల మనుగడ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. నల్లగొండకు శాపంగా మారని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అన్నారు. రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా అందరూ కలిసి సహకరించాలని సూచించారు. అధ్యక్ష, ఆ రోజు మూసీ జిల్లాలో ఆ జిల్లాలో పర్యటించినారు. ఆ సందర్భంలో అధ్యక్ష, ఇవాళ నల్లగొండ జిల్లాలో తాగునీటికి సంబంధించిన సమస్య, సాగునీటికి సంబంధించిన సమస్య, ఈ సమస్యల ద్వారా ఇవాళ ఫ్లోరిన్ తోటి మూసీ నదిని ఇవాళ ప్రక్షాళన చేయకపోతే, పునర్జీవనం చేయకపోతే నల్లగొండ ప్రజానికానికి పెట్టని శాపంగా మారిపోయేటువంటి పరిస్థితుల్ని ఆలోచించే ఇవాళ. కానీ ఇవాళ కొంతమంది వ్యక్తిగతంగా కాదు అధ్యక్ష, నల్లగొండ ప్రజల వైపు చూడండి. మీరు నల్లగొండ ప్రజలకు అన్యాయం చేయకండి. మా కష్టాలు, మా బాధలు, ఒకరికి కాలు వంకర, ఒకరి చేయి వంకర, ఇవాళ ఫ్లోరిన్ తోటి ఒక బాధ, అదేవిధంగా మూసితోటి మా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇంత మంచి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లా ప్రజలకు హైడ్రా ప్రాజెక్టు ప్రారంభ సమయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేసి అభివృద్ధిని అడ్డుకోవాలని చూశాయని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వం వేల ఎకరాల చెరువులను ఆక్రమణల నుంచి రక్షిస్తోందని తెలిపారు. ఆంబర్పేట బతుకమ్మ కుంట, బమ్రుక్ హదోలా, కూకట్పల్లి నల్ల చెరువులు పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. నగరాభివృద్ధిలో చెరువుల సంరక్షణ కీలకమని పేర్కొన్నారు. విమర్శలను పక్కన పెట్టి ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. 2 చెరువులు, భూములు, ప్రభుత్వ భూములు తిరిగి స్వాధీనం చేసుకున్నా ఉంది. అధ్యక్ష, హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు ప్రతిపక్షాలు చాలా విష ప్రచారం చేశాయి. తప్పుడు ప్రచారంతో ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాయి. కానీ నేడు హైడ్రా చర్యలతో హైదరాబాద్ నగర ప్రజలు సంతోషంగా ఉన్నారు. హైడ్రాకు మా ముఖ్యమంత్రికి జేజాలు పలుకుతా ఉన్నారు. అధ్యక్ష, కుంటిపడిపోయినటువంటి బతుకమ్మ కుంట, నల్ల చెరువు లాంటి చెరువుల్ని ఆక్రమణ నుంచి తీసుకొచ్చి పూర్వ వైభవం తీసుకొచ్చి ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. మరోవైపు కాలుష్యానుసరంగా తయారైనటువంటి మూసీ పునరుజ్జీవం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడుం బిగించినారు. 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ని మా ప్రభుత్వం చేపట్టింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్ 1 ప్రాజెక్టు త్వరలో ప్రారంభమవుతా ఉంది. మూసీ ప్రాజెక్టులో భాగంగా గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టులను పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. గోదావరి నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు అనుసంధానం చేసి
2.5 మహిళలపై బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మంత్రి సీతక్క. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామన్న సీతక్క. వడ్డీ రహిత రుణాలపై బీఆర్ఎస్ ను విమర్శించిన మంత్రి. మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. పార్టీ మార్పు ప్రచారంపై స్పందించిన జీవన్ రెడ్డి. రాజ్యాంగబద్ధంగానే నిర్ణయాలు తీసుకుంటారన్న జీవన్. పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించిన జీవన్ రెడ్డి. రాజకీయ పరిస్థితులపై త్వరలో స్పష్టత ఇస్తానన్న జీవన్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే రేవంత్ పై నమ్మకం లేదన్న వివేకానంద. నిర్ణయాల వల్ల ప్రజలను ఎదుర్కోలేకపోతున్నారన్న ఎమ్మెల్యే. ప్రజాపాలన కార్యక్రమం విఫలమైందన్న వివేకానంద విమర్శ. ప్రభుత్వ హామీలు అమలు కాలేదని ఆరోపణలు. రైతులకు ప్రభుత్వం వైఫల్యాలు తోడయ్యాయని సంజయ్ విమర్శ. యాసంగి పంటకు రైతు భరోసా ఇవ్వలేదన్న ఎమ్మెల్యే. కరెంటు పెట్టుబడి సమస్యలతో రైతుల నష్టమన్న సంజయ్. రైతులకు తక్షణ సహాయం అందించాలని డిమాండ్.